ఏరా అంటున్నావు? అవును రాబే. ఇప్పుడు ఆమె గెలవాలి అనే పట్టుదలతో ఉంది కాబట్టి చేస్తుండొచ్చు, అట్లా కట్ చేసుకుంటుండొచ్చు. మరి అంతే కదా. ఇప్పుడు ఆమెకు ఒక ఎయిమ్ ఉంది బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని, కాబట్టి అక్కడ ఒక టాస్క్ ఇచ్చిండ్రు, చేసింది. ఇంకా దాంట్లో ఆమె ధైర్యం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, మా వాడు ఏమడుగుతున్నాడంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక అమ్మాయికి సీక్రెట్ టాస్క్ పేరిట జుట్టు కత్తిరించుకోవాలి అని ఒక టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్లో అమ్మాయి చాలా ధైర్యం చేసింది కదా. ఆమె చాలా ధైర్యం చేసింది. ఈ జుట్టు కత్తిరించుకోమంటే కత్తిరించుకుంది. అది అగ్ని పరీక్షలోనే అని అంటున్నాడు. అంటే అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏది ఏమైనా ఆమె ఆమె చాలా బలంగా అనుకున్నది, నేను బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని. ఆమెకు ఒక నేమ్ ఫేమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆమె పోవాలనుకున్నది. కాబట్టి ఆమె ఏం చేయడానికైనా రెడీ ఉంది. అందులో భాగంగానే ఒక టాస్క్ ఇచ్చిండ్రు, ఆమె చేయడానికి రెడీగా ఉంది, చేసేసింది. ఇంకంతే. మనోడు ఏమంటున్నాడంటే, అరే మనమైతే చేసేవాళ్ళమా, మనం ఇంకా వేరే వాళ్ళు అయితే చేయగలుగుతారు అట్లా అని. అంటే డెఫినెట్గా పోవాలి అనే ఇంటెన్షన్ బలంగా ఉన్నోళ్ళు చేస్తారు కావచ్చు. కానీ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఒక కొద్ది వారాలు గడిచిన తర్వాత ఇలాంటి టాస్క్లు అనేవి మొదలవుతాయి. అప్పుడు కూడా వాళ్ళకి కాన్ఫిడెంట్ వస్తుంది, పర్లేదు నేను ఇంకా 4-5 వారాలు వచ్చినా కదా, ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, సో ఇంకా గెలిచే అవకాశం కూడా ఉండొచ్చేమో, సో ఈ టాస్క్ చేసేస్తే సరిపోతుంది అని అనుకుని చేస్తారు. కానీ ఇక్కడ అట్లా జరగలే. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఆమెకు ఇట్లా జుట్టు కత్తిరించుకోవాలని స్టార్టింగ్, అసలు ఇంకా ఆమెకు పూర్తి అవకాశం వస్తుందో బిగ్ బాస్లోకి ఎంట్రీకి లేదో కూడా తెలీదు. కానీ స్టార్టింగ్లోనే జుట్టు కత్తిరించుకోవాలి అని అంటే చేసేసుకుంది. ఆల్మోస్ట్ బిగ్ బాస్ టైప్ ఇది, బిగ్ బాస్ హౌస్లో జరిగే టాస్క్ టైప్ ఇది. కానీ చాలా గ్రేట్ ఆమె. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా పోవాలనే సంకల్పంతో ఉంది బిగ్ బాస్ హౌస్లోకి. ఇంకా ఏదైనా ఆడవాళ్ళు గ్రేటే. ఇప్పుడు చాలా వరకు లేడీస్ జుట్టు కత్తిరించుకోవడానికి ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ అందం అందులోనే ఉంటుంది కదా. అంటే ఐ మీన్ వాళ్ళ జుట్టుని బట్టి వాళ్ళు ఇంకా చాలా అందంగా ఉంటారు కదా. అట్లాంటిది ఆమె తన జుట్టుని కత్తిరించుకోవడానికి కూడా వెనకడలేదు. అంటే చాలా బలంగా ఉంది. బిగ్ బాస్ హౌస్లోకి నేను వెళ్ళాలి అని ఏం చేయడానికైనా రెడీగా ఉంది. అదే మాట్లాడుకుంటున్నాం మేము కూడా.